ఐపీఎల్ 2025కి సంబంధించి ప్రతిరోజు కూడా కొన్ని క్రేజీ రూమర్స్ బయటకు వస్తున్నాయి. అసలు ఎంత క్రేజీ రూమర్స్ అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. సో ఈ వీడియోలో అయితే మనం ఐపీఎల్ 2025కి సంబంధించి వస్తున్న క్రేజీ రూమర్స్ మీద ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. అంటే అవి జరిగేందుకు నిజంగానే పాసిబిలిటీ ఉందా లేకపోతే జస్ట్ రూమర్స్ మాత్రమేనా ఇది తేల్చేద్దాం. బట్ అంతకంటే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అదేంటంటే నిన్న మన గబ్బర్ శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ దీనికి సంబంధించి నేను చేసిన వీడియో కింద చాలా మంది అడిగిన కామెంట్ ఐపీఎల్ అతను కంటిన్యూ అవుతాడా లేదనేది. సో ధావన్ అయితే తన రిటైర్మెంట్ మెసేజ్ వీడియోలో ఎక్కడ కూడా ఐపీఎల్ గురించి ప్రస్తావించలేదు. కేవలం తను చెప్పింది అంతర్జాతీయ క్రికెట్ మరియు డొమెస్టిక్ క్రికెట్ ఈ రెండింటి నుండి రిటైర్ అయిపోతున్నా అని మాత్రమే మెన్షన్ చేశాడు. అండ్ అఫ్కోర్స్ మన ఇండియాలో ఐపీఎల్ కూడా ఒక కైండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెటే. బట్ మనమంతా ప్రీవియస్గా చాలాసార్లు చూసాం ప్లేయర్స్ ఐపీఎల్కు స్పెషల్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు. సో నాకు తెలిసి శిఖర్ ధావన్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అంతర్జాతీయ క్రికెట్కు మరియు డొమెస్టిక్ క్రికెట్కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ ఇక్కడ డొమెస్టిక్ క్రికెట్ అంటే మోస్ట్లీ రంజీ ట్రోఫీ లాంటివి మాత్రమే కన్సిడర్ చేయొచ్చు మనం. ఐపీఎల్ ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ కూడా ఒక లీగ్గానే పరిగణిస్తున్నారు. సో శిఖర్ ధావన్ అయితే తన లీగ్ క్రికెట్కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఒకవేళ పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్ కంటిన్యూ అవుతాడు. లేకపోతే తన పేరు నమోదు చేసుకుని మెగా ఆక్షన్లోకి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో గబ్బర్ ఫ్యాన్స్ ఇంకా శిఖర్ ధావన్ యొక్క ఐపీఎల్ కెరీర్ మీద అయితే ఆశలు పెట్టుకోవచ్చు. ఇక దీని పక్కన పెడితే ప్రజెంట్ మనం వీడియో చేసుకుంది ఐపీఎల్ 2025కి సంబంధించిన రూమర్స్ గురించి. సో ఇందులో మోస్ట్ సెన్సేషనల్ రూమర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై టీం వదిలి కేకేఆర్ కెప్టెన్గా వెళ్ళబోతున్నాడని చెప్పి. సో దీనికి సంబంధించి అయితే మొదటిగా ఐ థింక్ స్పోర్ట్స్ కేడా వాళ్ళు అప్డేట్ ఇచ్చినట్టుకున్నారు. సూర్యకుమార్ యాదవ్కి క్యాప్టెన్స్ ఆఫర్ వచ్చిందని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన అప్డేట్లు ఏం చెప్పారంటే కేకేఆర్ టీం శ్రేయస్ అయ్యర్తో అంత హ్యాపీగా లేదంట. దీనివల్ల తమ పాత ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ను తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నారంట. అది కూడా ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియా T20 టీంకు క్యాప్టెన్. దీంతో అతనికి క్యాప్టెన్స్ ఆఫర్ చేసి తిరిగి కేకేఆర్లోకి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు గట్టిగా ట్రై చేస్తున్నారంట. సో ఇదైతే నిజంగా ఒక క్రేజీ రూమరే. ఎందుకంటే ఒక ఐపీఎల్ ట్రోఫీని గెలిపించిన క్యాప్టెన్ నెక్స్ట్ సీజన్లో వేరే టీంకి పంపించేయడం ఏంటి? ఇలాంటిది ఎప్పుడైనా చూసామా? అఫ్కోర్స్ ఒకవేళ ప్లేయర్ తన అంతటి తాను కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఫ్రాంచైజ్ కప్పు గెలిపించిన క్యాప్టెన్ బయటికి పంపేయడం మనం చాలా అంటే చాలా రేర్గా చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఎప్పుడూ చూసుండం కూడా. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో కేకేఆర్ టీం కప్ గెలిచి కనీసం పట్టుమని 3 నెలలు కూడా ముగియలేదు. అప్పుడు అతను బయటికి పంపించేస్తారనడం నిజంగా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ T20 ఫార్మెట్లో శ్రేయస్ అయ్యర్తో కంపేర్ చేసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కాస్త బెటర్ ప్లేయరే. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు ప్రీవియస్గా కేకేఆర్ టీం తరపున ఆడున్నాడు. దీంతో వాళ్ళు మేబీ సూర్యకుమార్ యాదవ్ కోసం ట్రై చేయొచ్చు. బట్ దానికోసం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ పీకేసి సూర్యకి ఇస్తామంటే మాత్రం అదొక వెన్నుపోటు అవుతుంది నాకు తెలిసి. పైగా నేను ఈ విషయం మీద కొంత రీసెర్చ్ కూడా చేశాను. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్ టీంకి రావాలంటే ఖచ్చితంగా ట్రేడ్ డీల్ జరగాలి. అంటే కేకేఆర్ టీం శ్రేయస్ అయ్యర్ని ముంబై ఇండియన్స్కి ఇచ్చేస్తే ముంబై టీం సూర్యకుమార్ యాదవ్ని కేకేఆర్కి ఇచ్చేయాలి. అండ్ ఇంచుమించు ఇలాంటి ట్రేడ్ డీల్ లాస్ట్ ఇయర్ చూసాం. ఐ మీన్ ఎగ్జాక్ట్లీ ఇలాంటిది కాదు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుండి ముంబైకి వచ్చాడు. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్ టీం క్యామరూన్ గ్రీన్ ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. సో కేకేఆర్ టీం సూర్యకుమార్ యాదవ్ని తీసుకుని క్యాప్టెన్గా పెట్టాలంటే ఒక ట్రేడింగ్ వేలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా తన ఆప్షన్లోకి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మేబీ ముంబై ఇండియన్స్ టీమే ఆర్టీఎం కార్డు యూస్ చేసి అతను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే సూర్య కెపాసిటీ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆప్షన్లో అతని మీద బేవచ్చంగా బిడ్ చేస్తారు. సో ఆప్షన్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ని తీసుకోవడం కేకేఆర్ టీంకి చాలా అంటే చాలా కష్టమైన పని. అయితే ట్విస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఐపీఎల్ 2025కి సంబంధించి ట్రేడ్ విండో ఓపెన్గా లేదు, క్లోజ్ అయిపోయింది. సో నార్మల్గా ట్రేడ్ విండో రూల్స్ ఎలా ఉంటాయంటే ఐపీఎల్ ఫినిష్ అయిన ఒక మంత్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఐ మీన్ ఏడాది May 26న ఐపీఎల్ ఫినిష్ అయింది అండ్ June 26 నుండి ట్రేడ్ విండో ఓపెన్ అవ్వాలి. అండ్ ఈ ప్లేయర్ ట్రేడ్ విండోలో ఓపెన్ అయిన తర్వాత ఆప్షన్ జరిగి ఒక వారం ముందు వరకు ఓపెన్గానే ఉంటుంది. మళ్ళీ ఆప్షన్ అయ్యాక వెంటనే ఓపెన్ అవుతుంది. అండ్ అలా ఓపెన్ అయిన ట్రేడ్ విండో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరిగే నెల ముందు వరకు ఓపెన్గా ఉంటుంది. సో మనం నార్మల్ సర్కమ్స్టాన్స్లో చూసుకుంటే ఐపీఎల్ ట్రేడ్ విండో రూల్స్ అనేవి ఇలా ఉంటాయి. అయితే ప్రజెంట్ ఈ రూల్స్ ఓన్లీ మినీ ఆప్షన్ అప్పుడు మాత్రమే అప్లై అవుతాయంట. మెగా ఆప్షన్కి ముందు అసలు ఈ ట్రేడ్ విండో ఆప్షన్ అనేది ఉండదంట. సో ఇటు తిరిగి ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ మెగా ఆప్షనే పెడదామనుకుంటుంది. దీంతో ఏడాది ఆప్షన్ ముందు ట్రేడ్ విండో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడా కూడా లేవు. అయితే కొంతమంది అడగొచ్చు ఐపీఎల్ 2022 మెగా ఆప్షన్కి ముందు ట్రేడింగ్స్ జరిగాయి కదా అని చెప్పి. ఐ మీన్ SRH ప్లేయర్ అయిన రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్కి వెళ్ళాడు. అలాగే పంజాబ్ ప్లేయర్ లక్నో టీంకి వెళ్ళాడు. సో అలా ఇప్పుడు కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీకు ఉంటుంది. బట్ యాక్చువల్ సినారియోలో చూసుకుంటే అప్పుడు ట్రేడింగ్ జరగలేదు, డ్రాఫ్టింగ్ జరిగింది. సో లక్నో మరియు గుజరాత్ టీంలు కొత్తగా ఐపీఎల్లోకి వచ్చాయి. దీంతో బీసీసీఐ వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించింది. అదేంటంటే ఆప్షన్ పూల్ ఉన్న ప్లేయర్స్ని మీరు కావాలనుకుంటే డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. సో దానికి తగ్గట్టుగానే ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన స్టార్ ప్లేయర్స్ను తమ టీమ్స్లోకి డ్రాఫ్ట్ చేసుకున్నారు. అంతేగాని అక్కడ డైరెక్ట్గా ప్లేయర్ స్వాప్ కానీ అలాగే మనీ డీల్ ట్రేడింగ్ కానీ జరగలేదు. సో ఇప్పటివరకు చూసుకుంటే రూల్స్ ప్రకారం మెగా ఆప్షన్ ముందు ఎప్పుడు కూడా ట్రేడింగ్ విండో ఓపెన్ అయ్యి లేదు. ఖచ్చితంగా రీటైన్ చేసుకుని ప్లేయర్స్ అందరూ ఆప్షన్లోకి వచ్చి తీరాల్సిందే. అదే మినీ ఆప్షన్కి ముందు మాత్రం ట్రేడింగ్ అవైలబిలిటీ ఉంటుంది. సో నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ విషయంలో వచ్చిన అప్డేట్ని అయితే కంప్లీట్లో ఒక రూమర్గానే మనం చూడొచ్చు. నాకు తెలిసి 99.99% నిజమయ్యే ఛాన్సెస్ లేవు.
ఇన్ఫాక్ట్ అసలు మేబీ ముంబై ఇండియన్స్ టీమ్ ఈసారి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా పెట్టే అవకాశాలు ఉన్నాయి గట్టిగా. సో శ్రేయస్ అయ్యర్ మరియు సూర్యకుమార్ యాదవ్ విషయంలో ట్రేడింగ్ జరగబోతుంది అనేది మోస్ట్లీ ఒక ఫేక్ రూమర్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక రెండో బిగ్గెస్ట్ రూమర్ విషయానికి వస్తే 50 crores ఫర్ రోహిత్ శర్మ. సో ఈ రూమర్ చూసాక నాకైతే నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. ఒక ప్లేయర్ కోసం ఆప్షన్లో 50 కోట్లు ఖర్చు పెడతామనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగని విషయం, అది కూడా మెగా ఆప్షన్లో. సో రోహిత్ శర్మ అయితే డెఫినెట్లీ ఒక లెజెండరీ ప్లేయరే, కాదనడం లేదు. అతనికి ఐపీఎల్లో చాలా లెగసీ ఉంది. ఇన్ఫాక్ట్ మన టీమిండియా తరపున కూడా చాలా పెద్ద లెగసీనే ఉంది. అలాగే నాకు కూడా పర్సనల్గా రోహిత్ అంటే చాలా ఇష్టం. సో రోహిత్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అతను ఆప్షన్లోకి వస్తే 50 కోట్లు పలకాలని కోరుకుంటారు. ఈవెన్ విరాట్ కోహ్లీ ఆప్షన్లోకి వచ్చినా, ధోని ఆప్షన్లోకి వచ్చినా వాళ్ళు కూడా తమ ప్లేయర్స్ 50 crores పలకాలని కోరుకుంటారు. సో ఫ్యాన్స్ ఇలా కోరుకోవడంలో అసలు ఎలాంటి తప్పు లేదు. బట్ రెండు ఫ్రాంచైజీలు ఒక ప్లేయర్ కోసం 50 కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నారనడమే కాస్త విడ్డూరంగా ఉంది. ఇన్ఫాక్ట్ చాలా విడ్డూరంగా ఉంది. సో అప్డేట్ అయితే ఒక జర్నలిస్ట్ దగ్గర నుండి వచ్చిందంట. అండ్ అతని పేరు రోహిత్ జగ్లాన్ సంథింగ్ ఏదో ఉంది. సో ఆయన చెప్పింది ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ఈ రెండు జట్లు కూడా రోహిత్ శర్మను కొనుక్కునేందుకు 50 కోట్ల రూపాయల వరకు దాచిపెట్టుకున్నారంట తమ పర్సులో. విచ్ మీన్స్ రోహిత్ కనుక ఆప్షన్లోకి వస్తే అతని కోసం 50 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి మీనింగ్. సో ఈ విషయాన్ని రెండు ఫ్రాంచైజీలు అతనికి నిజంగానే చెప్పాయో లేకపోతే తనకు తాను ఒక ఇమాజినేషన్ వేసుకున్నాడో తెలియదు, కానీ నాకైతే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఐపీఎల్ ఆప్షన్లో ఒక ప్లేయర్కి 50 కోట్లు పెట్టడం ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫాక్ట్ అందులో సగమే ఎవరికీ పెట్టలేదు. లాస్ట్ ఇయర్ మిచెల్ స్టార్క్ ఆ మార్క్కి దగ్గరగా వచ్చాడు, అది కూడా ఒక మినీ ఆప్షన్లో. సో మినీ ఆప్షన్ అప్పుడు ప్లేయర్స్ పెద్ద అమౌంట్కి వెళ్ళడం మనం తరచుగానే చూస్తూ ఉంటాం. బట్ మెగా ఆప్షన్లో మాత్రం పరిస్థితి అలా ఉండదు. మోస్ట్లీ ప్రతి ప్లేయర్ని కూడా ఎక్కువగా బడ్జెట్లో కొనడానికి చూస్తారు. ఎందుకంటే మెగా ఆప్షన్లో ఎక్కువ షాపింగ్ చేయాలి. అదే మినీ ఆప్షన్లో అయితే ఒక 4 to 5 ప్లేయర్స్ని కొంటే సరిపోద్ది ఒక్కోసారి. బట్ మెగా ఆప్షన్లో మాత్రం ఆల్మోస్ట్ ప్రతి టీం 15 మంది ప్లేయర్స్ వరకు కొనుక్కోవాలి. సో ఒకవేళ బీసీసీ మెగా ఆప్షన్ కోసం 130 కోట్ల రూపాయల పర్స్ ఇచ్చినప్పటికీ అందులో 50 కోట్ల రూపాయల వరకు రిటెన్షన్స్కి అయిపోతాయి. ఒకవేళ తక్కువ మందిని రిటైన్ చేసుకుని 90 నుంచి 100 కోట్లు దాచిపెట్టుకున్నప్పటికీ ఒకే ప్లేయర్కి 50 కోట్లు పెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మిగతా టీం బిల్డ్ అవ్వదు. అండ్ ఒక ప్లేయర్ ఆడి గెలిపించడానికి ఇది సింగిల్ పర్సన్ స్పోర్ట్ కాదు. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కలిసి కట్టుగా ఆడితేనే గేమ్ ఆడటం పాసిబుల్ అవుతుంది. సో నాకు తెలిసి మెగా ఆప్షన్లో ఏ ఫ్రాంచైజ్ కూడా ఒక ప్లేయర్కు 25 కోట్ల కంటే ఎక్కువ పెట్టే ఛాన్స్ లేదు. ఇన్ఫాక్ట్ 20 crores పెట్టినా అది ఒక అద్భుతమే. అలాంటిది కేవలం ఒక ప్లేయర్ కోసమే 50 కోట్లు పక్కన పెట్టేసామన్నది నిజంగా ఒక అతిపెద్ద విడ్డూరమే. బట్ ఏమో చెప్పలేం, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. నిజంగా రోహిత్ శర్మ కోసం మరీ ఉడుం పట్టి పెట్టారంటే 50 కోట్లు పెట్టినా పెట్టేస్తారు. కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక ప్లేయర్ మీద అంత పెద్ద అమౌంట్ పెట్టేస్తే అతని చుట్టూ టీం బిల్డ్ అవ్వదు. ఈవెన్ అతను తీసుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. రోహిత్ శర్మ అయినా సరే, ఎంఎస్ ధోని అయినా సరే, ఇంకే కెప్టెన్ అయినా సరే అతని చుట్టూ ఒక మంచి టీం ఉండాలి. అప్పుడు మాత్రమే కప్పు కొట్టగలరు. అలా కాకుండా రోహిత్ శర్మని కెప్టెన్గా పెట్టేసి అతని చుట్టూ చిన్న చిన్న ప్లేయర్స్తో నింపేస్తే టీంను అతను మాత్రం ఏం చేయగలడు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ప్రతి ఐపీఎల్ టీంకు కూడా 7 నుంచి 8 మంది బిగ్ ప్లేయర్స్ కావాలి. మీలో ఒక పెద్ద బ్యాట్స్మెన్, ఒక పెద్ద ఆల్రౌండర్, ఒక పెద్ద బౌలర్, అలాగే ఒక పెద్ద వికెట్ కీపర్, ఇలా చాలా కేటగిరీస్లో ఒక్కొక్క పెద్ద ప్లేయర్ కావాలి. అలాగే ఫారెన్ ప్లేయర్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలని కోరుకుంటారు. అండ్ వాళ్ళకు ఉండే కాంపిటీషన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక ప్లేయర్కి 50 కోట్లు పెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో గైస్, నేనైతే సూర్యకుమార్ యాదవ్ విషయంలో వచ్చింది కంప్లీట్లీ రోమర్ అనుకుంటున్నా. అండ్ రోహిత్ శర్మ విషయంలో వచ్చింది కూడా అబ్సల్యూట్లీ ఒక రోమర్గానే భావిస్తున్నా. మరి మీరు వీటి గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.